జార్జ్ వైట్ ఫీల్డ్ దొరగారు దేవుని యొక్క వాక్యాన్ని ఆయన ఎంతో అనుభవంగా ప్రసంగించే గొప్ప వక్త. ఒకనొక దినాన్ని ఆయన సువార్త కూడికల కొరకు ఒక పట్టణానికి వెళ్ళారట. ఒక పట్టణానికి వెళ్తే సువార్త సేవకుణ్ణి ఏదో హోటల్లో కానీ లేక ఎవరైనా మంచి విశ్వాసుల కుటుంబాల్లో కానీ పెడతారు కదా. ఈ దినాల్లో కూడా ఆ రీతిగానే చేస్తూ ఉంటారు. కూడికల కొరకు పిలిచిన వారు దైవ సేవకుణ్ణి ఎంతో ప్రేమిస్తారు. జార్జ్ వైట్ ఫీల్డ్ గారిని ఒక ఇంటిలో పెట్టారు. ఆ ఇంటిలో మేడ మీద ఆయనకు అకామిడేషన్ అరేంజ్ చేశారు. భార్య భర్త బిడ్డలు కలిసి ఎంతో ప్రేమతో ఆయనను చూస్తూ ఉన్నారు. ప్రతి రాత్రి ఈయన వెళ్ళి వాక్యాన్ని చెప్పి వస్తున్నారు. కానీ ఆయన హృదయంలో ఉన్న ఒక భారం ఏమిటంటే, ఇంతగా వీరి ప్రేమను నేను అనుభవిస్తున్నాను, కానీ వీరికి వ్యక్తిగతంగా వాక్యం చెప్పే అనుభవం దొరకడం లేదు, వీరు రక్షింపబడలేరు అన్నట్టుగా ఉంది పరిస్థితి. ప్రేమ అయితే ఉంది, కానీ యేసు ప్రభు వారి ప్రేమను వారు సంపూర్ణంగా అనుభవించలేనట్టుగా ఉంది అని గ్రహించారు. మీటింగులు అయిపోయినాయి, కానీ తన హృదయంలో చాలా బాధగా ఉంది. అయినప్పటికీ కూడా మీటింగ్లు అయిపోయినాయి కాబట్టి ఇంకా ఇంటిలో ఉండలేరు కదా. ఆయన తన సొంత ఊరికి వెళ్ళిపోవాలి. సొంత ఊరికి వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది. ఆసన్నమైనప్పుడు ఆయన ఉన్న గదిలో అటు ఇటు తిరుగుతున్నాడు. వీరికి ఇంతవరకు వాక్యం చెప్పలేదు. వారికి అన్నీ ఉన్నాయి, కానీ వారి హృదయాలలో యేసు ప్రభువు లేరు అని చాలా మదన పడుతున్నాడు జార్జ్ వైట్ ఫీల్డ్ గారు. అప్పుడు ఆయన ఏం చేశారంటే, తన చేతికున్న ఉంగరాన్ని తీసి ఆ గోడ మీద వన్ థింగ్ దౌ ల్యాకెస్ట్, మీకు ఒకటి కొదువుగా ఉన్నది అని చెప్పి రాసి ఇక ప్రార్థన చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తరువాత ఈ గొప్ప దైవజనుడు మేడ మీద ఉన్నారు. ఆ దైవజను యొక్క రూమ్ ఎలా ఉందో చూద్దాము అని చెప్పి ఆ భార్య భర్తలు పిల్లలు పైకి వచ్చారు. పైకి వచ్చేసరికి వారి కళ్ళకు మొట్టమొదటిగా కనిపించింది ఏమిటి అనగా, ఆయన తన ఉంగరంతో రాసిన ఆ మాట, వన్ థింగ్ దౌ ల్యాకెస్ట్, మీకు ఒకటి కొదువుగా ఉంది. వెంటనే మోకాళ్ళ మీదకి వచ్చారు. మేము వాక్యాన్ని విన్నాం, మాకు కొదువుగా ఉన్నది యేసు ప్రభువారు. మాకు అన్నీ ఉన్నాయి, మేడల మిద్దులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ యేసు ప్రభువారు మాకు లేరు. ఈ దైవజనుడిని పెట్టుకున్నాం, కానీ ఈ దైవజనుడును బోధించిన ప్రేమామయుడు మాకు లేడు అని చెప్పి మోకాళ్ళ మీదకు వచ్చి వారు పశ్చాత్తాపడి కన్నీరుతో వారి జీవితాన్ని ఒప్పుకొని యేసు ప్రభువారిని వారి హృదయాల్లోనికి స్వీకరించారు. వెంటనే ఈ విషయాన్ని జార్జ్ వైట్ ఫీల్డ్ గారికి తెలియచేశారు. ఆయన ఎంతో మురిసిపోయారు, ప్రభువారిని స్తుతించారు. నా ప్రియ బిడ్డలారా, మన జీవితాలలో ఎన్నో ఉండవచ్చు, కానీ యేసు ప్రభువారు ఉన్నారా? ఆ ప్రేమామైన యొక్క ప్రేమను మనము యథార్థమైన రీతిగా అనుభవిస్తున్నామా లేదో ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు నీ తోడుంటే శత్రువు బలహీనుడు. ఈ మాటను మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దేవుడు నీ తోడుంటే శత్రువుడు బలహీనుడు. కానీ దేవుడు ఉన్నారనేది మనం మర్చిపోయి శత్రువుని బలవంతుడుగా మనం చేస్తున్నాం. వాడు మనల్నిపై గర్జించే విధంగా మనం చేస్తున్నాం. కానీ మన జీవితాల్లో దేవుడు మన తోడుండగా గర్జించు సింహము కంటే యూదా గోత్రపు సింహమైన దేవుడు మన తోడు ఉన్నారు అనేది మనం మర్చిపోయి మనం జీవిస్తున్నాం. కాబట్టి ఈరోజు ద రిజల్ట్ ఆఫ్ హెజికియాస్ యాక్షన్, ద ఎనిమీ వాజ్ డిఫీటెడ్. హెజిక్యా గారి నిలబడ్డ స్థిరత్వం కలిగి చేసిన క్రియని బట్టి ఆయన కలిగిన ఫలితము శత్రువు ఓడిపోవడం. ఈరోజు నీ జీవితాల్లో ఏది ఓడిపోవాలని,
ఏది నీ జీవితంలో దూరం అవ్వాలని, ఏ శత్రువు అయితే వ్యసనాల రూపంలో, భేదాభిప్రాయాల రూపంలో, మనసుపర్ధాల రూపంలో ఉన్నాడు, లేకపోతే అనుమానము, అసూయ రూపంలో, కోపము రూపంలో నీ జీవితాల్లో ఉన్నాడు, లేకపోతే ఆ శోధనను తొలగించలేని పరిస్థితుల్లో నీ జీవితాల్లో ఉన్నాడు, అలాంటి శత్రువు ఓడింపబడాలి అనగా నువ్వు విశ్వాసంలో స్థిరంగా నిలబడాలి. నువ్వు దేవుడి వైపే నువ్వు చూడాలి. అప్పుడు నీ జీవితంలో దేవుడిచ్చే ఫలితము సమస్త శత్రువు, సమస్త వ్యతిరేకత, సమస్త శోధనలు నీ జీవితాల్లో ఓడిపోయేటట్టు దేవుడు చెయ్యునుగాక. మీరు ఈ వీడియోలో ఒక రాయి వచ్చింది, కంగారు పడలేదు, భయపడలేదు, తీయడానికి ప్రయత్నించాడు. ఆ రాయి రావడంలో దాని వెనుకున్న గొప్ప ఆశీర్వాదం జీవం. ఈరోజు నీ జీవితాలు ఎలాంటి ఆటంకాలున్నా, ఎన్నో ఆటంకాలున్నా, కొండలాంటి ఆటంకాలు నీ జీవితాల్లో ఉన్నా, నువ్వు విశ్వాసంతో నా కొండని నువ్వు కదిలించగలుగుతావు. ఆ విశ్వాసంతో నా కొండని నీళ్ళలో వేయి అంత గొప్ప రీతిలో దేవుడు నీ తోడుండి నిన్ను ఆశీర్వదించగలుగుతాను. అట్టి కార్యం నీ జీవితాల్లో జరగాలంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం.